మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 82 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్లో కూడా సూపర్ ట్విస్ట్ ఉండబోతోంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో మనకేం తెలిసింది? చెంచలమ్మ కొడుకుని ఎక్కడికో బయటికి పంపించేశారు. చనిపోయిన విజయమ్మ కొడుకుని చెంచలమ్మ పక్కన పడుకోబెట్టాడు. మరి విజయమ్మ కొడుకు చనిపోతే కార్తికేయ ఎవరు? నాకు తెలిసి చనిపోలేదు. ఆ తర్వాత చెంచలమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డ ఊపిరి ఆడుతుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో. అక్కడికి ఒక పెద్దావిడిని పిలిపించి విజయమ్మ నాన్న చెంచలమ్మ బిడ్డని ఆమె చేతిలో పెట్టి ఈ బిడ్డను తీసుకెళ్ళిపో అంటాడు. ఈ బిడ్డ ఎవరన్నది ఎక్కడున్నది ఎవ్వరికి తెలియకూడదు. ఇక నువ్వు కూడా ఈ ఊర్లో ఎప్పుడు నాకు కనిపించకూడదు, వెళ్ళిపో బిడ్డను తీసుకుని అనేసి తన చేతికున్న ఒక బ్రేస్లెట్ని, సన్నటి బ్రేస్లెట్ని ఆమెకిచ్చి పంపించేస్తాడు. కాబట్టి చెంచలమ్మ బిడ్డ ఎక్కడో దూరంగా పెరుగుతున్నాడు. తర్వాత విజయమ్మకు మెలకు వచ్చి నా బాబు ఎక్కడ అని తన భర్తను అడుగుతుంది. మనకు అదృష్టం లేదు విజయ, మనకు ప్రాణం లేని బిడ్డ పుట్టింది అనేసి చెప్తాడు. పాపం ఇద్దరు ఏడ్చుకుంటారు కాసేపు. తర్వాత ఆ శ్రీరాములు గారు ఒక డాక్టర్కి ఏదో చెప్పి చెంచలమ్మ గదిలోకి పంపిస్తాడు. చెంచలమ్మ కూడా మెలకు వస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ని చూసి నాకు ఆడబిడ్డ మగబిడ్డ అని అడుగుతుంది. ఆ డాక్టర్ మీకు పుట్టింది మగబిడ్డ, కానీ పురిట్లోనే ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్తుంది. అప్పుడు చెంచలమ్మ ఏడుస్తూ బాధపడుతూ లేదు నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు అని లేచి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆమె ఏడవడం చూసి ఆయన శ్రీరాములు గారు నవ్వుతూ ఉంటారు పక్కన. చెంచలమ్మ చిన్న బిడ్డను హత్తుకొని ఏడుస్తూ నీకోసం ఎంతగానో పరితపించాను కదరా, ఎంతగానో ఎదురు చూశాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా, అలా జరగడానికి వీల్లేదు, లే లే అంటూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని తలకిందులుగా చేసి వీపు మీద చిన్నగా తడుతుందనమాట. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. అప్పుడు చెంచలమ్మ సంతోషంతో ఆ బిడ్డకు పాలిస్తుంది. ఇదంతా చూసిన శ్రీరాములు గారికి షాక్ అయిపోయి అది పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు అట్లా పక్షవాతం వచ్చి నోరు కాలు చెయ్యి అన్నీ పోతాయన్నమాట. ఆ విషయాన్నంతా ఇప్పుడు చెన్నకేశవులు గారికి చెప్పి 25 ఏళ్ల ముందు నేను చేసిన ఆ తప్పుకి ఇన్నేళ్లు నేను నోరు పడిపోయింది, కాలు చేయి పడిపోయింది, మానసికంగాను శారీరక రకంగాను చాలా నరకం అనుభవించాను, మంచి శిక్షణే అనుభవించాను నేను, నన్ను క్షమించు కేశవ అంటారు. నీకు నిజాన్ని చెప్పకుండానే చచ్చిపోతానేమో అని ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాను అంటారు. ఈ విషయం నేను చెంచలమ్మకు చెప్పాలి, ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఏడుస్తారు ఆయన. ఈ విషయాన్ని నా కూతురు విజయమ్మకు కూడా నేను చెప్పాలి, అప్పుడు నా కూతురు నన్ను అసహించుకొని నన్ను చీకొట్టాలి, నా బిడ్డను నాకు దూరం చేస్తావా అని నన్ను అసహించుకోవాలి అంటారు ఆయన. నా బిడ్డను నా నుండి దూరం చేసి ఎక్కడికో పంపించేస్తావా అని చెంచలమ్మ నన్ను కాల్చి చంపేయాలి అంటారు. చెంచలమ్మ నాకు అలాంటి శిక్ష వేసినప్పుడే నాకు మనశ్శాంతి దక్కుతుంది, అందుకే నేను ఈ విషయం వెంటనే చెంచలమ్మకు చెప్పాలి అంటారు. అప్పుడు చెన్నకేశవులు గారు ఈ నిజం చెప్పొద్దు ఎవరికి అంటారు. లేదు చెప్పాల్సింది నేను చెప్పి తీరుదాను కేశవ అంటాడు. మీరు నిజం చెప్పాలనుకుంటున్నారా లేక నా భార్యను నాకు లేకుండా చేయాలనుకుంటున్నారా అంటాడు కేశవ. వాళ్ళిద్దరికీ వాళ్ళ కొడుకులు దూరం అయ్యారని తెలిస్తే వాళ్ళిద్దరూ బ్రతకరు అంటారు. ఈ నిజాన్ని వాళ్ళకు చెప్పకుండా బతికున్న నా బిడ్డ ఎక్కడున్నాడో నేను వెతికి తీసుకొస్తాను అని చెప్తారు చెన్నకేశవులు గారు. ఆ బిడ్డను తీసుకొచ్చాక అప్పుడు వాళ్ళిద్దరికి నిజం చెప్తాము. ఆ బిడ్డను తీసుకెళ్ళిన మంత్రసాని ఏ ఊర్లో ఉంది, ఆమె పేరు చెప్పండి, ఆమె వివరాలు చెప్పండి అని అడుగుతారు. ఆమె చంద్రగిరిలో ఉంటుంది అని చెప్తారు. నాకు తెలిసి చంటి వాళ్ళమ్మ ఆమె అనుకుంటా. నువ్వు చంద్రగిరి వెళ్ళి ఆమెను కలిస్తే నీ కొడుకు వివరాలు తెలుస్తాయి అని చెప్తారు. సరేనండి అంటాడు కేశవ. ఈ విషయం చెంచలమ్మకి నా కూతురికి తెలియాలి అని కలవరిస్తూ ఉంటారు ఆయన. వద్దు శ్రీరాములు గారు చెప్పకండి అంటూ ఉంటారు చెన్నకేశవులు గారు. ఆయన మాత్రం చెప్పి తీరాలి అని కలవరిస్తూనే ఉంటాడు. ఇంతలో వచ్చేస్తారనమాట లోపలికి అందరూ. సింధూర, చెంచలమ్మ అందరూ వస్తారు. ఇదిగో నాన్న చెంచలమ్మ వచ్చింది చూడండి, ఏదో చెప్పాలన్నారు కదా చెప్పండి అని అంటుంది విజయమ్మ. చెంచలమ్మ సింధూర అని పిలుస్తూ వాళ్ళిద్దరికీ ఏమీ చెప్పకుండానే కళ్ళు మూసుకుంటారు, అంటే స్పృహ తప్పిపోతారు. వీళ్ళు వెంటనే డాక్టర్ అని వెళ్తారు. డాక్టర్ వచ్చి ఎక్కువగా ఉద్రేకపడడం వల్ల కోమాలోకి వెళ్ళారు అని చెప్తారు. విజయం వచ్చి చెంచలమ్మతో మా నాన్నగారు నీతో చెప్పాలనుకున్నది మీ ఆయనతో చెప్పేశారు ఆల్రెడీ, అడగండి అంటుంది. చెప్పండి కేశవ గారు, మా నాన్న మీతో ఏం చెప్పారు, కన్న కూతురుతో కూడా చెప్పకూడని విషయం మీతో చెప్పారంటే ఆ విషయం ఏంటో నాకు ఇప్పుడు తప్పకుండా తెలియాలి, చెప్పండి అంటుంది. నాతో ఏమీ చెప్పలేదంటారు కేశవ గారు. అది విజయమ్మ నమ్మదు. మీకు మా నాన్నగారు ఏదో చెప్పారు, ఆ విషయాన్ని దాచిపెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు కేశవులు గారు మనసులో ఇలా అనుకుంటారు, నిజం తెలిసిన నేనే తట్టుకోలేకపోయాను, కన్నతల్లులైన మీరిద్దరూ ఆ నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేరు, మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను నిజాన్ని మీకు ఎప్పుడూ చెప్పను అనుకుంటాడు మనసులో. తర్వాత చెంచలమ్మ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వెళ్ళాక కూడా చెంచలమ్మ ఒక చోట, సింధూర ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు సింధూరని చూడాలన్నారు ఆయన అనేసి. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో చంటి సింధూర చేత తను ప్రేమించిన అమ్మాయికి ప్రేమలేఖ రాయించుకుంటూ ఉంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏమేమి జరుగుతాయో, నెక్స్ట్ వీక్ ఏం జరుగుతాయో రేపు తెలుసుకుందాం.